ఇప్పుడు ఇంకా కొత్తగా, సరికొత్తగా కొత్త కొత్త మెడిటేటర్స్‌ని ఆకర్షించే క్రమంలో పీఎంసీ హిందీ కూడా శరవేగంగా ముందుకెళ్తుంది. వాళ్ళకు సంబంధించి మీరు ఎటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తారు? అలాగే అలేఖ్య గారు, అమూల్య గారు వాళ్ళు చేసే వర్క్స్‌కి సంబంధించి మీ మాటల్లో. మేడం ఆళ్ళు చేస్తున్న కృషి ఎంతో ఉంది. ఆళ్ళు ఈ మధ్యన నెల రోజుల నుంచి కూడా బాగా తిరుగుతున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇప్పుడు పిఎంసి తెలుగు ఉందనుకోండి, ఒక 50% మార్క్ వచ్చింది. 50%, 100 నేను అనను. పిఎంసి తెలుగు కూడా 50% మార్కే వచ్చింది. ఇప్పుడు హిందీ ఛానల్ స్టార్ట్ అయింది. మనందరం కలిసి ఆ హిందీ ఛానల్ని సపోర్ట్ చేయాలి. రకరకాలుగా తన్ మన్ ధన్ ఏదో విధంగా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి, పిఎంసి హిందూ గురించి 10 మందికి చెప్పండి, మా ఛానల్ పిఎంసి హిందూ చూడమని చెప్పండి. ఎన్నో రకాలుగా మొత్తం భారతదేశానికి తెలిసే విధంగా పిఎంసిని ప్రచారం మనందరం కలిసి చేస్తే అతి త్వరలో 2025 లోపల భారతదేశంలో ప్రతి ఒక్కరికి పిఎంసి గురించి తెలవాలి, పత్రికారి గురించి తెలవాలి, ధ్యానం గురించి తెలవాలి అనేది మన లక్ష్యం. అది 100% పిఎంసి ద్వారా సాధ్యమవుతుంది. ఓకే. పత్రి సార్ ఎప్పుడు కలలు కంటూ ఉండేవారు. ఫస్ట్ తెలుగు రావాలి, తర్వాత పీఎంసీ హిందీ రావాలి, తర్వాత గ్లోబల్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ధ్యానిగా మారాలని ఆ దిశగా అడుగులు వేస్తుందంటారా పీఎంసీ హిందీ? 100% ఇదంతా డిజైన్డ్. పత్రి గారు అంతా షెడ్యూల్ రాసి పెట్టారు. ఏ నిమిషానికి ఏ రోజుకు అది ముందు రాదు, లేట్ రాదు. ఎందుకంటే పత్రి గారితో 2002 నుంచి 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా వారితో ప్రయాణం చేశాం. అంతా అనేది పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ రోజుకు ఆ పని స్టార్ట్ అయిపోతుంది.